ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి అని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేడి ప్రభావం చాలా అధికంగా ఉందని చెప్పవచ్చు. ఉదయం 9 గంటల ప్రాంతం నుండే ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి చివరి మాసం నుండి యొక్క ఉష్ణోగ్రత తీవ్రతలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లోనే 39 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కావడం జరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూస్తే ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. నంద్యాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కాక గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ, బనగానపల్లె, పాణ్యం ఈ యొక్క 3 నియోజకవర్గాలలో గరిష్టంగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. డోన్ నియోజకవర్గంలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది కనిష్టంగా అని చెప్పవచ్చు. అంటే నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గంలోనే 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. అంటే దీని యొక్క తీవ్రత ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. నంద్యాల పట్టణానికి విషయానికి వస్తే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క మార్చి రెండో వారంలోనే ఈ స్థాయిలో యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే కనిష్టంగా 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా గరిష్టంగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. కర్నూలు పట్టణానికి విషయానికి వస్తే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మనం ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. గత 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అయితే ఫిబ్రవరి చివరి మాసంలోనే పూర్తి స్థాయిలో ప్రజల ఎండ తాకిడికి తట్టుకోలేరు కాబట్టి వాళ్ళ భద్రత దృష్ట్యా వాళ్ళని సంరక్షించే దృష్ట్యా తగు చర్యలు తీసుకున్నారు. ఈ యొక్క చలి పందిరులను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా పూర్తిగా ఈ యొక్క షట్టర్స్ని ఏర్పాటు చేసి ఆ వేడి తీవ్రతను తగ్గించే ప్రయత్నం అయితే కూడా చేశారు. ఇక ప్రభుత్వమే చాలా చోట్ల ఈ యొక్క చలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేసిన పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఈ యొక్క షట్టర్స్ని ఏర్పాటు చేయలేదు. చలి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఈ యొక్క ప్రజల ప్రాణాలు కాపాడకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని తగు సూచనల మేరకు ప్రజలను రక్షించాలంటూ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సాక్షి కూడా ఈ యొక్క ప్రజలకు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.